ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలేలా ఉంది. పార్టీ సీనియర్ నేత, మండలి సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగిరి టికెట్ కోసం యత్నించారు అమిత్ రెడ్డి. ఇదే టైంలో ఆయన కాంగ్రెస్ నేత, సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పై రివ్యూ చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఈ మీటింగ్ కు గుత్తా అమిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ భేటీ వివరాలేంటి? పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి బీఆర్ఎస్ నేతలంతా కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డిని, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కాబట్టి ఇక నల్గొండ జిల్లాలో మిగిలి ఉన్న భువనగిరి జనరల్ సీటు తనకు కేటాయించాలనే ఒక ప్రయత్నం అమిత్ రెడ్డి, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కానీ, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం సంబంధించిన ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన నేతలు ఒకవేళ అంగీకరిస్తే అమిత్ రెడ్డికి భువనగిరి టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న చామల కిరణ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దాదాపు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా కాంగ్రెస్ పార్టీలో పేరు ఉంది. కానీ ఆయనకు టికెట్ వస్తుందా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి, పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి అంగీకరించడం లేదనే ఒక చర్చ అయితే సాగుతుంది. కానీ దాదాపు కాంగ్రెస్ పార్టీలోకి అమిత్ రెడ్డి రావడం దాదాపు ఖరారైనట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడికి నల్గొండ పార్లమెంట్ టికెట్ కేటాయించాలంటూ బీఆర్ఎస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, అదేవిధంగా కేటీఆర్తో కూడా చర్చలు జరిపారు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడిన టికెట్లు ఫైనల్ చేసిన సమయంలో అమిత్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేయను, తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన పార్టీ నేతలకే, ఆ పార్టీ అధిష్టానానికే చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుంది. నిన్న జరిగిన నల్గొండ రివ్యూ సమావేశానికి కూడా అమిత్ రెడ్డి హాజరు కాలేదు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం చేయబోతాడు? ఆయన గతంలో మొదటగా టీడీపీ పనిచేశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పదవిలో ఉన్నారు. ఇక ఆయన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆయన కుమారుని పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భువనగిరి పార్లమెంట్ టికెట్ నుంచి అమిత్ రెడ్డికి అభ్యర్థిగా ఇచ్చే అవకాశం ఉంటే అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఆ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు అంగీకరిస్తే అమిత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా దాదాపు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డిని ఒకవేళ అభ్యర్థిగా ప్రకటన చేస్తే జిల్లాలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా సహకరిస్తారో లేదో, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ అదేవిధంగా భువనగిరి రెండు పార్లమెంటు సీట్లు గెలవకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి, కాంగ్రెస్ కంచుకోట లాంటి నల్గొండ జిల్లాలో 2 సీట్లు కైవసం చేసుకోవాలంటే ఆ జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు సహకరించాలనే ఒక భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక జిల్లా నేతలు అంగీకరిస్తే, అంటే కోమటిరెడ్డి కుటుంబం, అదేవిధంగా జానారెడ్డి కుటుంబం ఒకవేళ అంగీకరిస్తే ఇక గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎలాంటి బహిరంగంగా ప్రకటన రాలేదు. కేవలం ఈ భేటీ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించిన తర్వాతే అమిత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. రాజకీయంగా జరగబోయే పరిణామాల నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న సీనియర్ నేతలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల మధ్య ఒక సయోధ్య కుదిరిన తర్వాతనే అమిత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు.